నామినేషన్స్ ఇరగదీసేశారని ఎంతమందికి అనిపించింది. 'రోహిణి' సూపర్‌గా చేసింది. 'అవినాష్' కూడా చాలా బాగా చేశాడు. సో, మరి నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు అది కూడా మెన్షన్ చేశాను ఈ ఫోటోలో చూడండి. సో, దాంతో పాటు ఓటింగ్ అసలు షాకింగ్‌గా ఉంది. సో, ఓటింగ్ కూడా మెన్షన్ చేశాను చూడండి. సో, మన గంగవ్వ గారు టాప్‌లో అయితే ఉన్నారు. 'విష్ణుప్రియకి' ఓటింగ్ అసల బీభత్సం అనే చెప్పాలి. ఎందుకంటే పోయినసారి లాస్ట్ పాత కంటెస్టెంట్స్ ఉండేటప్పుడు మాత్రం అప్పుడు కూడా మన 'విష్ణుప్రియకి' టాప్ 2లో గాని, టాప్ 3లో గాని ఓటింగ్ పడుతుండేది. సో, ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ పర్సనాలిటీ కాబట్టి సో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ 'విష్ణుప్రియకి' అయితే ఓటేస్తున్నారు. ఫన్ డే యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అన్నా కదా! సో, సండే రోజు ఫన్ డే అని చెప్పనేసి ఫన్ డే యాక్టివిటీస్ ఏదైతే జరిగిందో దాన్ని బట్టి కూడా మంచిగా అయితే ఓటింగ్ అయితే వస్తుంది. గంగవ్వ కూడా సూపర్ పాయింట్స్ అయితే మాట్లాడుతుందండి. సో, బేసికల్లీ ఈమె 5 వీక్స్ ఆట చూసొచ్చింది కాబట్టి గంగవ్వ సూపర్ పాయింట్స్ అయితే చెప్తుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గంగవ్వ ఈ రేంజ్‌లో పాయింట్స్ అడిగి కడిగేస్తదని చెప్పనేసి. 'విష్ణుప్రియకి' అయితే సజెషన్స్ లాగా ఇచ్చింది. నువ్వు గేమ్ ఏం ఆడట్లేదు, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదా అని చెప్పనేసి చెప్పుంది. ఇంకోటి ఏంటంటే మన అవినాష్. సో, అవినాష్ మన మణికంఠ మీద స్టాండ్ తీసుకుంది నాకు చాలా బాగా నచ్చింది. సో, మణికంఠ నామినేట్ చేసినప్పుడు టేస్టీ తేజ ఓకే మన పాత కంటెస్టెంట్స్‌లో ఒకడే కదా, మన ఓజీ క్లాన్‌లో ఒకడే కదా అని ఫీల్ అవ్వకుండా క్లాప్స్ కొడుతుంది యష్మి గౌడ. అబ్బా ఎవరో ఒకరు మణికంఠని నామినేట్ చేశారు తప్పించుకునేస్తాడేమో అనుకున్నట్లు. అంటే ఆ మైండ్ సెట్‌తో ఇంకా క్లాప్స్ కొట్టేసరికి ఎవ్వరికీ నచ్చలేదు. సో, ముక్క అవినాష్ అయితే ఆ మాటను తీసి నువ్వు ఇలా క్లాప్స్ కొట్టకుండా ఉండుంటే బావుంటది. మరీ అంత రివెంజ్ ఎందుకు? మరీ అంత గ్రడ్జ్ ఎందుకు అతని మీద అని చెప్పనేసి క్వెషన్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా అని చెప్పనేసి మణికంఠ సింపతి ప్రతిసారి వర్కౌట్ అవుద్దా అంటే అది కూడా అవ్వదండి. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.